गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी बासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। అనుగ్రహం భక్తి అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం। ముందుగా ఈరోజు పంచాంగం ఈరోజు పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతో కార్తీక మాసం కృష్ణపక్షం అమావాస్య। ఈరోజు అమావాస్య ఉదయం 11:30 వరకు ఉంది। నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 2:44 వరకు। వర్జము అంటే అశుభ సమయం। వర్జం రాత్రి 8:40కి ప్రారంభమై 8:40 నుండి 10:30 వరకు ఉంటుంది। వారం ఆదివారం। వార దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు। ఈరోజు రాహు కాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు। యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు। భక్తి అనుగ్రహం కార్యక్రమంలో ప్రతిరోజు అనేక పరిహారాలు, అంటే ఏ రోజు ఏ ముహూర్తంలో ఏ పరిహారం చేస్తే మన కోరికలు, అంటే మానవ జన్మ రుణానుబంధంతో పొందినటువంటిది కావున ఫలానా రోజు ఫలానా ముహూర్తంలో ఈ పరిహారం చేసుకోండి, మీకు సంపూర్ణ యోగము లక్ష్మీ యోగం కలుగుతుంది అని ప్రతిరోజు కూడా ఈ ఛానల్ ద్వారా మీకు అనేక పరిహారాలు అందిస్తాను। ఇది ఈరోజు పంచాంగం। దత్తార్పణమస్తు। ముహూర్త బలం ఈరోజు దీపారాధన। ఇంట్లో భార్యకు లేదా భర్తకు గొడవలున్నప్పుడు, లేదు భర్త మారాలి అనే సంకల్పం భార్యకు ఉన్నప్పుడు ఈ దీపారాధన ఎంతో ఉపయోగపడుతుంది। ఎందుకంటే ఇవాళ ఈ రోజున్న ముహూర్తంలో దీపారాధన కొన్ని దోషాలను తీసేస్తుంది। వైవాహిక సమస్యలు లేకుండా ఈ దీపారాధన యోగాన్ని ఇస్తుంది। ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 7:30 మధ్యలో తరచూ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి, వైవాహిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము। ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ దీపారాధన చేయండి। సాయంత్రం 6 నుంచి 7:30 మధ్యలో కొబ్బరి నూనె వేసి, మామూలుగా మనం ఇంట్లో వాడుకునేదే, అదే సపరేట్ గా నూనెకు తప్పు ఉండదు। కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో, అంటే పూజా గదిలో దీపారాధన చేయండి। నేను చెప్పిన సమయంలో చేయడం ద్వారా ప్రత్యేక లగ్నము, మనకు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఒక రోజులో 12 లగ్నాలు వస్తాయి। అట్టి విశేషమైనటువంటి ముహూర్తము నేను చెప్పింది। ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపారాధన చేసుకుంటే ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా ఇంట్లో మనస్పర్ధలు గొడవలు లేకుండా ప్రశాంతత మనశ్శాంతి। తప్పకుండా ఈ దీపారాధన ఈరోజు ఆచరించండి। చాలా చిన్న పరిహారం, ప్రతి ఒక్కరూ చేసుకునే పరిహారం। జయ గురు దత్తాత్రేయ। రాశి ఫలితం। అందరికీ నమస్కారం। భక్తి అనుగ్రహం కార్యక్రమంలో మేషరాశి గురించి వాళ్ళ తెలియపరుస్తాను। మేషరాశి అశ్విని భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఈ డిసెంబర్ నెలలో ఒక యోగాన్ని పొందబోతున్నారు। వాయు యోగము అన్నది మీకు లభించబోతుంది। ఎవరికయ్యా అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, అలాగే మేషరాశి వాళ్ళు। మరి ఆ యోగం లభించడానికి మీరు ఏ పరిహారం చేసుకోవాలి, మీరు ఏ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి? మీరు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో, దగ్గరలో ఉన్న గణపతి ఆలయంలో 1 కేజీ బియ్యము దానం చేయాలి। ఎవరు చేయాలి? మేషరాశి వాళ్ళు, భరణి నక్షత్రం వాళ్ళు, లేదా అశ్విని నక్షత్రం వాళ్ళు। ఈ దానము డిసెంబర్ 6 లోపు, అంటే 1, 2, 3, 4, 5, 6వ తారీఖు లోపు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి। ఎందుకంటే సర్వ పాపహరణం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం। బ్రాహ్మడికి దానం చేయటం చాలా విశేషమైన పుణ్య ఫలం। అక్కడ అర్చకత్వం చేసేటటువంటి వాళ్లకు దానం చేయండి। ఈ దానాన్ని ఆచరించడం ద్వారా సంపూర్ణ యోగాలు, అంటే వాయు యోగము ఇత్యాది యోగాలు మీకు లభిస్తాయి। ఖచ్చితంగా డిసెంబర్ నెల మీకు చాలా కలిసి వస్తుంది। దత్తార్పణమస్తు।
అదృష్టం ఐశ్వర్యం. జై గురుదత్త భక్తి అనుగ్రహం కార్యక్రమంలో అదృష్టం ఐశ్వర్యాన్ని తెలియపరుస్తాను. ఈ రోజు అనగా అమావాస్య, అనురాధ నక్షత్రం, ఆదివారం. చాలా నెగిటివ్ ఎనర్జీ ఉండేటటువంటి రోజు. మన పైన మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు ఏదైనా ప్రయోగాలు చేయించవచ్చు. స్నేహితులు గాని ఎవరైనా మన పైన ఏడవడం, మన పైన ఏదైనా చెడు చేయటం, ఇవి తరచూ జరుగుతూనే ఉంటాయి. మనకు తెలియదు, మనం ఊహించలేం కూడా. కానీ ఇవాళ ఈ చిన్న పరిహారం చేస్తే మన పైన ఎవరైనా చేయించినా చేయించకపోయినా మనకే అంటు ముట్టు మైల దోషం పీడ దిష్టి ఏడుపు ప్రయోగ దోషాలు దృష్టి దోషాలు ఏవి తాకవు, ఏవి అంటవు. ఏం చేయాలి? ఆదివారం, అనురాధ నక్షత్రం, అమావాస్య. ఈ రోజు బియ్య పిండిలో నల్ల నువ్వులు కలపండి. కలిపి ఒక దీపం కుంది చేయండి. నల్ల ఒత్తి వేయండి. అందులో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. అది కూడా ఇంట్లో కాకుండా ఇంటి బయట ఎక్కడైనా పర్వాలేదు. బియ్య పిండిలో నల్ల నువ్వులు వేసి దీపం కుందిలాగా చేసి నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి వేయాలి. ఇక్కడ నల్ల ఒత్తి అంటే ఏం లేదు, కొత్తది నల్లది క్లాత్ తీసుకోండి. అది ఒత్తిలాగా చిన్నగా కట్ చేసుకోండి. ప్యూర్ కాటన్ అయి ఉంటే మీకు బాగా వెలుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ దీపారాధన చేసుకుంటారో, అది కూడా అమావాస్య 11:30 వరకు ఉంది. తర్వాత అనురాధ నక్షత్రం ఉంది. తర్వాత ఆదివారం. కాబట్టి మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు. పలానా టైం అని లేదు. అమావాస్య, అనురాధ నక్షత్రము, మళ్ళీ ఆదివారం 3 కలయిక కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా చేయండి. ఈ పరిహారం ఇంటి బయట చేసుకోండి. ఈ దీపారాధన చేశాక ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని చదవండి. శని దోషాలు లేకుండా, ఏ దిష్టి దోషాలు లేకుండా, ఏ మంత్ర ప్రయోగ దోషాలు లేకుండా, ఏ దోషాలు రాకుండా మీకు తప్పకుండా ఈ దీపారాధన కాపాడుతుంది. ఆంజనేయ స్వామి అష్టోత్తరం కూడా అక్కడే బయటే కూర్చొని చదువుకోవాలి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. భక్తి అనుగ్రహం కార్యక్రమంలో కార్యసిద్ధి ఒక మంత్రం ఉంటుంది. మామూలుగా మనకు ఋషులు అమావాస్య తిథి అనురాధ నక్షత్రంలో వచ్చింది, వాటి గురించి చెప్తాను మీకు. ఫలానా అమావాస్య రోజు అనురాధ నక్షత్రం వస్తే ఏ మంత్రం చదవాలి, లేదా అమావాస్య రోజు భరణి నక్షత్రం వస్తే ఏ మంత్రం చదవాలి. ఇలా నాగశాస్త్రంలో అద్భుతమైన రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇటువంటి ఎన్నో, అంటే మన ఇంట్లో మనం చేసుకునే ఎన్నో పరిహారాలు ప్రతిరోజు ఈ ఛానల్లో నేను మీకు తెలియపరుస్తాను. ఈరోజు మీరు చదువుకునే మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం క్లీం నాగ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం నాగ గణపతయే నమః. ఓం శ్రీం క్లీం నాగ గణపతయే నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించాలి. బస్సులో వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంట్లో కూర్చొని, లేదా ఎక్కడైనా బయట ఉన్నా, ఎక్కడున్నా సరే మీకు ఫోన్లో టుడే అనుగ్రహం కార్యక్రమం అని కొడితే వస్తుంది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్రాన్ని చదవాలి. ఇది ముహూర్త సంబంధితమైన కార్యసిద్ధి. నిజంగా మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఫాలో అయ్యి చూడండి. ఒక మంత్రం వస్తుంది, ఇందులో దీపం వెలిగించడానికి ఒకటి పరిహారం వస్తుంది, తలస్నానాల గురించి వస్తుంది. ఇలా అనేక పరిహారాలు వస్తాయి. తప్పకుండా ఈ మంత్రం ప్రత్యేకంగా మడిగట్టుకొని చేయాలి, ఆచమనం చేయాలి. ఈ మంత్రం చదవాలంటే తలస్నానం చేయాలి. ఇలాంటి ఏ నియమాలు అక్కర్లే. ఎందుకంటే ప్రతిరోజు చదువుకునేది నేను ఇందులో చెప్తాను కాబట్టి ఎటువంటి నియమం అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మంత్రాన్ని ఎవరు జపించినా వాళ్లకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య దోషాలు తొలగిపోతాయి. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి, భర్త పేరు, పిల్లల పేర్లు, లేదా భార్య పేరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పి, వాళ్ళ గోత్రం చెప్పి ఈ మంత్రం చదువుకుంటే వాళ్లకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంటే ఎలా? వాళ్ళకు ఒక మంచి వైద్యం, అంటే ఒక మంచి డాక్టర్ కన్సల్టింగ్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉండొచ్చు, లేదా ఎవరి ద్వారానో ఒక మంచి డాక్టర్ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి మంచి వైద్యాన్ని పొందొచ్చు. ఇలా ఏదైనా భగవంతుడు ప్రత్యక్షంగా రాడు, పరోక్షంగా మనల్ని రక్షిస్తాడు. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించండి. నేను చెప్పే మాటలు వినండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ భక్తి అనుగ్రహం కార్యక్రమం. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీకాంత శర్మ. దత్తార్పణమస్తు.